నగర్ పట్టణంలో ఏబిఎన్ అపార్ట్మెంట్ సమీపంలో రాత్రి సమయంలో దొంగల బీభత్సం సృష్టించారు. గాయం భద్రారెడ్డి ఇంట్లో భారీ దోపిడీ చేసిన గుర్తు తెలియని దొంగలు. సుమారు 50 తులాల బంగారం దొంగలించిన గుర్తు తెలియని దొంగలు. ఇటీ కుటుంబ సభ్యులు ఊరికి వెళ్లడంతో ఉదయం పని మనిషి వచ్చేసరికి మెస్ తలుపులు తీసి ఉండటంతో చుట్టుపక్కల వాళ్ళకి సమాచారం అందించారు అనిత పని మనిషి. పోలీసులు లోపలికి వెళ్లి చూసేసరికి బీరువా తాళాలు పగలగొట్టి ఉందని తెలిపారు. దొంగలించిన ఇంటిని పరిశీలించిన కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి క్లూస్ టీం ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. కింద రూములే చెస్ట్ ఉంది కదా, చెస్ట్ లాకర్ ఉంది కదా, ఆ లాక్ ఆ కీ వస్తే కీ ఉంటే మనం ఓపెన్ అయితే అట్లాంటి కాడ గ్లౌజ్ వాడు ఏం చేస్తారంటే జనరల్ నార్మల్ తీసేస్తాం ఆస్కారం ఉంటాయి. దాని కీస్ ఎక్కడనే ఉంటే అది మనం సేఫ్ ఓపెన్ చేసి లోపల వైపు కూడా ఒకసారి చూడమని చెప్పాలి. ఇన్సూరెన్స్ కట్టుకున్నాడా? ఈ చెస్ట్ వాళ్ళని ఒకసారి అడుగు. చెస్ట్ వాళ్ళని అంటే దీన్ని ఓపెన్ కావడానికి సార్ ఏది రీజనబుల్ ఉంటుంది అంటే వాళ్ళకి ఎట్లా ఐడియా ఉంటుంది ఇక్కడ హోల్ చేస్తే అని చెప్పేసి. దీని ఫోటో ఉందా రెడీ ముందర? ముందు ఈ దొంగతనం కానప్పటికి ఫోటో ఉందా దీనికి? వచ్చేసరికి ఎక్కడెక్కడ వేసిన బయట అంటే లోపల ఇదంతా వేసి ఉంది. నా కాడ కూడా గేట్ తాళం ఒకటే ఉంది. దీనికి తాళం బయట సారం దగ్గర ఏ తాళం కప్పతాళం ఉంటుందా బయట? డోర్ తాళం అన్ని డోర్ తాళాలు. బయటకి తాళాలు వేసినట్టు ఏర్పడదు. ఇంట్లో మనుషులు ఉన్నారా లేదా తెలియదు. అయితే నేను వచ్చి ఆడంగి వచ్చి నేను కడుగుతానికి ఇట్లా వచ్చేసరికి స్క్రూ గోడ మీద కనిపించింది. ఏం స్క్రూ ఇక్కడ ఉందా అని చూసి జాలి రోడ్ వేసేసి అప్పటికి డోర్ దగ్గరికి వేసారు. జాలి రోడ్ దగ్గరికి వేసాను. జాలి డోర్ దగ్గరికి నీళ్ళు పట్టుకుంటూ వస్తుంది సార్. వచ్చినప్పుడు ఇట్లా వచ్చేటప్పుడు ఇటు చూస్తా కదా, ఈ గోడలు కొట్టలు చూసినప్పుడు అక్కడ స్క్రూ కనిపించింది. మళ్ళీ ఇటు చూసి ఇట్లా చూసేసరికి డోర్ ఎవరు ఉంది. దాని రోజు పట్టుకునేసరికి అంత అక్కడ స్కూల్ ఎక్కడ పడుతుంది. పడితే అమ్మో ఏదైనా తీసేసి రంగులు పట్టేస్తుందని వెంటనే నేను సార్ ఫోన్ చేసి ఫోన్ చేస్తే వాళ్ళు వీడియో కాల్ చేసి చూపిమంటే వీడియో కాల్ వాళ్ళే చేస్తారు. అంతకుముందు నేను రాలేదు సార్. తర్వాత లాస్ట్ టైం ఎప్పుడు వచ్చింది నేను ఇయ్యాల బాగా అంటే ఈ రోజు నేను వచ్చింది. మళ్ళీ రోజు వస్తున్నా రోజు వచ్చి నేను ఇంటి ముందు కలుపుకొని అదే అమ్మా ఇయ్యాల కాకుండా అంతకుముందు ఎప్పుడు వచ్చినారు? మొన్న అంటే ఇవాళ 2వ తారీఖు 31 వచ్చినా మొత్తం కడిగేసుకుని ఏ రోజు ఆ రోజు గుర్తులేదా? ఎన్ని గంటలకు వచ్చినావు? 8 అయింది. పొద్దుగాల 8 అప్పుడు మొత్తం లేటునే వస్తుంది. అప్పుడు ఏం కనుకోలేదా? ఏం లేదు సార్. పక్కన సరే ఒక రోజు 2 రోజులు ఎవరైనా నేను కూడా డిఎస్పీ అయినా డుమ్మా కొడతా. అర్థమైంది. దాని గురించి మనకు అది కాదు ఇష్యూ. చాలా క్లియర్ గా దీని గురించి ఎవరేమన్నారు నిన్న చూడలేదు. ఓకే మంచిది. మొన్న కరెక్టేనా? నువ్వు చెప్పేదాని ప్రకారం మేము కొన్ని ప్రయత్నాలు చేసే దాంట్లో నువ్వు చెప్పేది కీలకమైతుంది. లేకపోతే మేము చేసే ప్రయత్నం అంతా వృధా అవుతుంది. చూసి నేను అప్పుడప్పుడు చెక్ చేసుకుంటా. చుట్టూ ఇల్లు కూడా వీళ్ళు లేదు కాబట్టి నేను వచ్చి చూసుకొని వెళ్తా. నేను చుట్టూ ఉడకపోయినా కూడా నాకు 9 అయింది సార్. ఒక్కసారి 9 ఆ టైంలో నీకు నువ్వు వచ్చి చూడకపోతుంటే ఏం ఎక్కడ అనుమానిస్తుందని ఏం కనబడదు. మనుషులు కానీ అనుమానం అంటే వస్తుంటారు సార్ వాళ్ళు గ్యాస్ వచ్చిన కాకుండా ఏదన్నా వేరే వాళ్ళంటే ఇంకా నాకు పోయిన వాళ్ళు కావచ్చు, ఎవరికైనా కావచ్చు, మనం చెప్పలేము సార్. అనుమాన పడుతున్నా అందరూ కూడా వచ్చి 8 గంటలకు వచ్చి రోజు అంటే మామూలుగా అప్పుడప్పుడు వచ్చేది. పొద్దుగాల రోజు ఎప్పుడు వచ్చిన 8 గంటలకు వచ్చి 8:30 నేను అర్ధగంట మామూలుగా అన్ని డోర్లు కరెక్ట్ ఉన్నాయా చూసుకుంటాం.
లేకపోతే అట్లా కొన్ని వెళ్ళిపోతావు. లేదు సార్, చూసుకుంటాం, చుట్టూ తిరిగి వెళ్ళిపోతుంది సార్. నీ అంచనా ప్రకారం ఖచ్చితంగా మొన్న మొన్న 9 లేదు తర్వాత సార్, నిన్న ఇలా మొన్న 9 తర్వాత నుంచి ఇలా పొద్దుగాల 8 గంటలు అంతే అంతే కదా. అంతే సార్. మీరు రండి, మీరు ఒకరు రండి. ఆ రైట్ మళ్ళీ అది ఆ రోడ్డు వెళ్తుంది కదా, ఆ రోడ్ మీటింగ్ రోడ్, ఈ రోడ్ రైట్ రోడ్గా ముందుకు వెళ్తే మళ్ళీ ఆ రోడ్ అదొక అప్రోచ్. ఇది టౌన్ ఒక మూడు రూట్లనే ఓకే. వచ్చి ఇంటికి పడదామని బయట స్కూల్ వచ్చేసరికి అక్కడ మిస్డోర్ తీసుంది. మిస్డోర్ తీసుకొసరికి స్కూల్ గోడ మీద ఉంది, తలుపులు వేసింది. ఒకసారి భయం వేసి మా మేడం వచ్చేసరికి నేను మళ్ళీ వీడియో కాల్ చేయమంటే లోపలికి వచ్చి వీడియో కాల్ చేసి వచ్చిన. వాళ్ళు ఎప్పుడైతే పోలీసులకు ఫోన్ చేసి వచ్చారు. ఎదురుగా వాళ్ళు పిలిచి వాళ్ళందరికీ చూపించాను.